Daily. Taste the Daily. 15 సంవత్సరాలు అధికారంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి చేయలేని అభివృద్ధి పనులను కేవలం 15 నెలల్లోనే అభివృద్ధి చేసి చూపించామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఇక ఊరుపు రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి 4 పర్యాయాలు గెలిచి 15 సంవత్సరాలు రాజ్యమేలి ప్రజలకు చేసింది శూన్యమని మండిపడ్డారు. గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు పట్టించుకోకుండా గాలికి వదిలేసి ఈ రోజు ప్రజలపై కపట ప్రేమను వలకపోస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు మేలు చేసి ఉంటే కేవలం 11 స్థానాలకి ఎందుకు పడిపోయారని, ప్రజలకు మేలు చేసి ఉంటే మీ బ్రతుకు ఇలా ఉండేదా అంటూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక జగనన్న కాలనీలో జరిగిన అవకతవకలను రుజువు చేయడానికి మంత్రిగా తాను జగనన్న కాలనీకి రావడానికి సిద్ధంగా ఉన్నానని తన సవాలు స్వీకరించి గడికోట శ్రీకాంత్ రెడ్డి అక్కడికి రావడానికి సిద్ధమా అంటూ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఛాలెంజ్ విసిరారు. మీరు నీతిగా నిజాయితీగా మీ మాట కట్టుబడి ఉంటే, మీ దగ్గర సాక్ష్యాధారాలుంటే, ఏ అధికారులైతే ఈ భూదాహానికి భూ రికార్డులు మార్పు చేశారో అవి ఇవ్వండి. మీ సమక్షానే నేను కలెక్టర్కు దీని మీద ఎంక్వైరీ చేయమని చెప్తాను. అంతే తప్పక గతంలో మీరేం తప్పు చేయలేదు, ఈ రోజు మేమే తప్పు చేస్తారని మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే రాయచోటి ప్రాంతంలో 5 సంవత్సరాల్లో ఎవరైతే వైసీపీ నాయకులు ఉంటారో, వైసీపీకి సంబంధించిన మీ అనుయాయులు ఉంటారో, వాళ్ళు పేదలకు దక్కాల్సిన ఇండ్లు కూడా వాళ్ళ పేర్లతో రాసుకోవడం జరుగుతూ వచ్చింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగానే ఎక్కడా లేని విధంగా జగనన్న కాలనీలు తీసుకొని రావడం జరిగింది. జగనన్న కాలనీల విషయంలో మాట్లాడితే నవ్వుకుంటారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 10,000 కోట్ల రూపాయలు వెచ్చించి పేదవాళ్లకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి మభ్యపెట్టి వారి పేరున ఎవరైతే మీ అనుయాయులుంటారో, మీ పార్టీ కార్యకర్తలుంటారో, నాయకులుంటారో 2 లక్షల భూమి కూడా 50 లక్షల రేటు రూపాయన కొని మీరు ప్రభుత్వానికి అమ్మలేదా అని మేము అడుగుతున్నాం. ఈ రోజు కూడా ఛాలెంజ్ విసురుతున్నా. ఏదైతే నారాయణ రెడ్డి గారి పల్లె గ్రామంలో ఉన్న జగనన్న కాలనీకి ఆ రోజు నీ హయాంలో ఎన్ని ఎకరాలు కేటాయించడం జరిగింది, ఆ భూమి గవర్నమెంట్ భూమి ఎంతుంది, దాంట్లో ప్రైవేట్ వ్యక్తుల నుంచి ఎంత రేట్ ఇచ్చి మీరు కొనుక్కోవడం జరిగింది, ఈ రోజుటికి నీకు సంబంధించిన నీ అనుయాయులు, నీ కార్యకర్తలు, నీ మనుషులకు